బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అస్సాంలో బ్రహ్మపుత్ర, బరాక్ సహా 15కు పైగా చిన్న పెద్ద నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దాంతో పలు రాష్ట్రాలు వరద గుప్పిట్లో ఉన్నాయి. దాదాపు 7 లక్షల మంది జనం ప్రభావితమయ్యారు. వర్షాలకు పెద్ద ఎత్తున ఇండ్లు ధ్వంసమయ్యాయి. వేలాది మంది ప్రజలు సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటి వరకు 43 మంది ప్రాణాలు కోల్పోయారు. అస్సాం, మేఘాలయలో భారీ విధ్వంసం నెలకొంది. 2 రాష్ట్రాల్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. అస్సాంలోని 21 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. 6.32 లక్షలకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. 11 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిక్కింలో కొండచర్యలు విరిగిపడిన కారణంగా చిక్కుకున్న 34 మందిని 2 MI-17V5 హెలికాప్టర్లలో సమీపంలోని ప్యాకోంగ్ విమానాశ్రయానికి తరలించారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న 1700 మందిని తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గత 10 రోజుల్లో కుండపోత వర్షాలతో 552 కొండచర్యలు విరిగిపడ్డ ఘటనలు నమోదయ్యాయి. ఇందులో 5 ప్రాణాలు కోల్పోయారు. కొండచర్యలు విరిగిపడడంతో 152 ఇండ్లు దెబ్బతిన్నాయి. ఇక మరోవైపు మణిపూర్లో వరదలు పోటెత్తుతూ ఉండగా 1.64 లక్షల మంది ప్రభావితమయ్యారు. 35,143 ఇండ్లు దెబ్బతిన్నాయి. అస్సాం, సిక్కిం ముఖ్యమంత్రులు మణిపూర్ గవర్నర్తో వరద పరిస్థితులపై ప్రధానికి సమీక్షించారు. సాధ్యమైనంత వరకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. సమాచారం మేరకు ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు, కొండచర్యలు విరిగిపడడం కారణంగా అస్సాంలో 17 మంది, అరుణాచల్లో 11 మంది, మేఘాలయలో 6, మిజోరంలో 5, సిక్కింలో 3, త్రిపురలో 1 ప్రాణాలు కోల్పోయారు. ఇక బీహార్లోని సివాల్ జిల్లాలో భారీ వర్షాలకు 7 మృతి చెందారు. Relentless rains, floods and landslides causing widespread destruction in northeast. Parts of Assam, Arunachal Pradesh, Meghalaya, Manipur and